46వ వచనం వరకు మరొకసారి చదువుకుందాం. చదివేటప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ చదువు. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్టు వారు అన్యజనులను నాశనము చేయకపోయిరి. అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలను నేర్చుకొనిరి. వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను. మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించిరి. కనాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి. ఆ రక్తం వలన దేశము అపవిత్రమాయను. తమ క్రియల వలన వారు అపవిత్రులైరి, తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి. కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులుకొనెను. ఆయన తన స్వాస్థ్యమందు అసహ్యపడెను. ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించెను. వారి పగవారు వారిని ఏలుచుండిరి. వారి శత్రువులు వారిని బాధ పెట్టిరి. వారు శత్రువుల చేతి క్రింద అనపబడిరి. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను. అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయొచ్చు వచ్చిరి. తమ దోషము చేత హీనదశ నొందిరి. అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకునెను. తన కృపా బాహుల్యమును బట్టి వారిని కరుణించెను. వారిని చెరగొనిపోయిన వారికి అందరికీ వారి ఎడల కనికరము పుట్టించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన ఉనికిలో దీవించునుగాక. ఆమె. దయచేసి అందరు కూర్చోండి, ప్రార్థించుకుందాం. అందరు తలంచి కళ్ళు మూసుకునండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ శిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలీలకు వాగ్దాన దేశం ఇచ్చాడు. ఏంటి వాగ్దాన దేశం? గట్టిగా చెప్పండి. కనాను దేశం. అది వాళ్ళకు దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశం. అది వాళ్ళది అంతే. ఇంకా ఎందుకని? భూమి ఎవరిది? దేవుడిది. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎవరికి భూమిని పంచి ఇవ్వాలో ఆయన పంచి ఇస్తాడు. ఎందుకంటే భూమి ఆయనది, ఆకాశం ఆయనది, సమస్తం ఆయనది, సమస్త సృష్టి ఆయన వల్లే జరిగింది. నీవు నేను కూడా ఆయన చేతి పని అయి ఉన్నాం కదా. హల్లెలూయా. మీరు ఆరాధన మెసేజ్ ఉంటే అవన్నీ మీకు బాగా సపోర్టుగా ఉండేది ఇప్పుడు చెప్పబోయే మెసేజ్కి. రైట్, సరే. కాబట్టి ఆయన సృష్టికర్త, ఆయనవే సమస్తం, ఆయనే పంచి అందరికీ ఆయన ఇస్తాడు. హల్లెలూయా. ఆయన పంచి ఇచ్చేటప్పుడు దాన్ని ఎవరు మనకు ఇవ్వకుండా అడ్డుపడగల వాళ్ళు ఎవరు ఉండరు. అంతే. హల్లెలూయా. మన దానిని మనకు ఇప్పించే దేవుడు. చెప్పండి. మనది మనకు ఇప్పించే దేవుడు. హల్లెలూయా. శత్రువులు అపహరించినా సరే వారి చేతిలో నుంచి విడిపించి అనుగ్రహించే దేవుడు. చప్పలు కొట్టండి. మనం సాక్ష్యాలు విన్నాం కదా. దేవుడు ఎవరైతే బిగబట్టారో అవన్నీ మరలా ఇప్పిస్తాడంట. చప్పలు కొట్టి దేవుని మహిమపరుస్తాం. సరే, మన సబ్జెక్టులకు వస్తాం. ఆ ఇజ్రాయేలీల్ని తీసుకెళ్ళి దాన్ని స్వాధీనం చేసుకోమన్నాడు. అక్కడున్న వాళ్ళందరినీ నిర్మూలన చేయమన్నాడు. వాళ్ళ బొమ్మలు, వాళ్ళ యొక్క గుళ్ళు, గోపురాలన్నీ శిథిలం చేయమన్నాడు. వాళ్ళ పిల్లల్ని మీరు చేసుకోకూడదు, మీ పిల్లలు వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పాడు. ఒక్క విగ్రహం కూడా లేకుండా కొట్టిపడేయమన్నాడు. ఒక్కరిని కూడా ఉండకుండా అందరినీ చంపేయమన్నాడు. క్రమక్రమంగా దాన్ని మీరు స్వాధీనం చేసుకోండి, నేను మీకు తోడుగా ఉండి వాళ్ళందరినీ సంహరిస్తానన్నాడు.
అప్పుడు ఏం చేయాలా? దేవుని మాట వినాలి కదా. దేవుడు మీ సొత్తు మీరు స్వాధీనం చేసుకోండి, నేను తోడుకుంటాను, ఈ విధంగా చేయండి అంటే అలా చేసి ఉండాల్సింది వాళ్ళు. కానీ అలాగూ చేయలేదన్నమాట. అలాగూ చేయకుండా అన్యజనులతో సహవాసం చేశారు. దాని గురించి మనం ధ్యానించాం. తర్వాత వారి విగ్రహాలకు పూజ చేశారు, అవి వారికి ఊరైంది. ఈ విషయాన్ని కూడా మనం ధ్యానించాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని ధ్యానించుకుందాం. ఏంటంటే 42వ వచనంలో, వారి శత్రువులు వారిని బాధ పెట్టిరి, వారు శత్రువుల చేతి క్రింద అనపబడిరి. వీళ్ళు దేవుని మాట వినకుండా అన్యులతో కలిసి సహవాసం చేస్తూ వాళ్ళ యొక్క విగ్రహాలను పూజ చేస్తూ, అంత మాత్రం కాకుండా అన్య దేవతలకు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అన్యులు, ఆ విధంగా వీళ్ళు చేసి దేవుని దృష్టికి బహుహేయమైన కార్యాలు క్రియలు వాళ్ళు చేశారు. ఏం చేశారు? 37వ వచనం నుండి, మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. ఇది కూడా మీకు జ్ఞాపకం చేశాను. విగ్రహాలకు బలిస్తే అది దయ్యాలకు బలి ఇవ్వడమే. ఎందుకంటే ఆ విగ్రహంలో ఏమీ లేదు, కానీ అక్కడ కొలువై దేవతగా భ్రమపరిచేది దయ్యపు ఆత్మ అని చెప్పి చదువుకున్నాం. దానికి లేఖనాలు కూడా మీకు తెలియజేశాను. తర్వాత నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించిరి. కనాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించారు. చూసారా? ఆ అన్యులు వారి బిడ్డల్ని, కుమారుల కుమార్తెల్ని వాళ్ళ విగ్రహాలకు బలి ఇచ్చేవాళ్ళు అన్నమాట. వాళ్ళతో చేరి వీళ్ళు జీవము గల దేవుణ్ణి ఆరాధించేటటువంటి వీళ్ళు దేవునికి బలి అర్పణలుగా దేవుడు నియమించినది గొర్రెలు, మేకలు, ఎద్దులు, కొన్ని పరిశుద్ధ పక్షులు, ఇవి దేవుని యొక్క సన్నిధిలో బలి అర్పించవలసినటువంటివి అన్నమాట. అంతేగాని మనుషులను బలి ఇవ్వకూడదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? అన్యులు ఏం చేస్తున్నారు? వాళ్ళ కుమారులను కుమార్తెలను బలిస్తున్నారు. మొలుకు అనే అగ్ని దేవత, అది ఒక బొమ్మ, దాని చేతుల్లో ఒక పెద్ద పళ్ళెం ఉంటుంది అనమాట. పళ్ళెం అది మండుతూ ఉంటుంది అనమాట. ఆ బిడ్డలనెత్తి సజీవంగా ప్రాణంతో ఉన్న బిడ్డలనెత్తి, కుమారులు కుమార్తెలనెత్తి ఆ పళ్ళెంలో పెడతారు. అట్నే ఆ బిడ్డలు మాడిపోతారనమాట. అలా చేస్తే వాళ్ళకి ముక్తి వస్తుందని వాళ్ళు చెప్పుకొని అలా ప్రజలను మభ్యపెట్టి నాశనం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా అనేక మంది పిల్లల్ని బలిస్తే మోక్షం వస్తుందని, లేకపోతే గుప్త నిధులు దొరుకుతాయని, నీ బిడ్డను కనుక బలి చేస్తే ఆ దాచబడిన ధనం, గుప్త నిధులు అంటే దాచబడిన ధనం వచ్చేస్తుందని చెప్తే అన్యాయంగా కన్న బిడ్డను కూడా బలి ఇవ్వడానికి వెనుకాడకుండా బలి ఇచ్చేటటువంటి భయంకరమైన అజ్ఞాన దశలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజుల్లో కూడా చాలామంది ధనాపేక్ష కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. బిడ్డల్ని నదుల్లో వేసేస్తే అది ఒక దేవత నది, ఆ దేవత నదిలో వేసేస్తే ముక్తి వస్తుంది, మోక్షం వస్తుంది, ఏదో లాభం వస్తుంది అని చెప్తే బిడ్డల్ని ఎత్తుకోబోయి, పురిటి బిడ్డల్ని ఎత్తుకోబోయి ఆ పారుతున్న నదిలో వేసేసేదన్నమాట. గోదావరి నది, ఇలా కొన్ని పుణ్య నదులను పెట్టారుగా. గోదావరి నదికి ఇంకా అనేక పుణ్య నదులను పెట్టి వాటిలో వేసేస్తే పుణ్యం వస్తుందంట. ఎవరిని వేసేస్తే? దేవుడు బహుమానంగా బిడ్డలను ఇస్తే ఆ బిడ్డలను ఎత్తుకొని పోయి వాటిలో వేసేస్తే పుణ్యం వస్తుంది. ఏంది అది? ఎంత అజ్ఞానము, ఎంత భయంకరమైనది కదా. హలో, ఒకే ఒక బలి యేసు ప్రభు సర్వలోక పాప పరిహారార్థం అయిపోయాడు. ఇంకా అసలు ఏ బలి కూడా లేదు. ఏ బలి కూడా మనకు కూడా ఏ బలి అవసరం లేదు. ఇజ్రాయేలీలకు కూడా ఏ బలి అవసరం లేదు. కానీ ఇజ్రాయేలీలు ఇంకా ఏం చేస్తున్నారు తెలుసా? యేసు ప్రభుని నమ్మకుండా వాళ్ళు బలులు ఇచ్చుకుంటూ ఉన్నారన్నమాట. రేపు మరలా యెరూషలేము దేవాలయం కట్టబడుతుంది. మరలా అక్కడ బలులు, మందసం ఇవన్నీ ఏర్పాటు చేసి మళ్ళా బలులు వాళ్ళు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే యేసు ప్రభు మెస్సయ్య అని నమ్మనందువల్ల అలాగా చేస్తున్నారు.
ఆ తర్వాత వాళ్ళ కళ్ళు తెరవబడతాయి. ఆ 7 ఏండ్ల శ్రమల్లో వాళ్ళు అనేక మంది, దాదాపు లెక్కించడానికి వీరులేనంత మంది యూదులు, ఇశ్రాయేలీలు రక్షణ పొందబోతున్నారు. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. హల్లెలూయా. 1,44,000 మంది హతసాక్షులు అవ్వబోతున్నారు వాళ్ళల్లో. అప్పటి వరకు యేసు మెస్సయ్య కాదు, క్రీస్తు కాదు, దేవుడు కాదు అని అన్న వాళ్ళంతా ఆ యొక్క మహాశ్రమలలో 1,44,000 మంది అంటే 12 గోత్రాలకు, ఒక్కొక్క గోత్రానికి 1,200 మంది చొప్పున 12 144,000 1,44,000 మంది క్రీస్తు కోసము మహాశ్రమంలో హతసాక్షులు అయిపోతారనమాట. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింప. ఎందుకంటే వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది, వాళ్ళు తెలుసుకుంటారనమాట. అప్పుడు అయ్యో ఇంతకాలం మనకు తెలియక మనము యేసును హింసించాము, సంఘాన్ని ఆనాడు సౌలు హింసించినట్టుగా హింసించామని పశ్చాత్తాపడి హతసాక్షులై లెక్కించడానికి వీరులేనంత మంది ఇజ్రాయెల్లో రక్షించబడతారు. సర్వలోక ప్రజల్లో కూడా రక్షించబడతారనమాట మహాశ్రమలలో. అదొక కార్యం జరగబోతూ ఉంది. కాబట్టి మనము ఎక్కడ బలి అర్పించే స్థలాలకు కూడా వెళ్ళకూడదు. బంధువులు పిలుస్తూ ఉంటారు, మా ఊర్లో జాతర జరుగుతుంది అని. అక్కడంతా దున్నపోతులు నరుగుతూ ఉంటారు. అక్కడ ఆ చోటుకి పోకూడదు. అసలు విగ్రహారాధనకు దూరంగా పారిపోవాలని నేర్చుకుంటున్నాం కదా. మన పరిశుద్ధతను కాపాడుకునేది ఎలా అనే అంశంలో ఉన్నాం. కాబట్టి అక్కడక్కడ అలా చేస్తూ ఉంటారు. కొన్ని ప్రాచీన చరిత్ర పుటలు చూస్తే సజీవంగా ఒక ఇల్లు పెద్ద కోట కట్టాలంటే, ఒక రాజకోట అనుకోండి కట్టాలంటే ఒక స్త్రీని రెడీ చేస్తారంట. ఒక యవ్వనస్తురాలను రెడీ చేస్తారంట. అమ్మాయిని పవిత్రంగా పెట్టి అమ్మాయిని దాని మీద పునాది వేసి పిల్లర్లు లేపేవాళ్ళట. ఎంత భయంకరమో చూడు. అంటే ఇదంతా సైతాను పని. ఎందుకని? మనకు పునాది ఎవరు? యేసుక్రీస్తు మీద నుంచి దృష్టి మళ్లించడానికి ఇంకొక దేవత, ఆ దేవత ఈ దేవత అని ఒక కన్యను పరిశుద్ధంగా పెట్టి, ఇదిగో ఈమె దేవత, ఈమెను పునాదిగా వేసి ఇల్లు కడితే ఇల్లు క్షేమంగా ఉంటుంది. ఎంత అసత్యము ప్రపంచంలో ఇంకా అక్కడక్కడ ఉందంటే అంత భయంకరంగా ఉంది ప్రియులారా. ఇంకా ఎప్పుడు మన కళ్ళు తెరుచుకునేది? హలో, యేసుక్రీస్తు మనకు పునాది అయిపోయాడు. హల్లెలూయా. ఆయన మీద మనము కట్టబడతా ఉన్నాం. చప్పలు కొట్టాలా? హలో, దయచేసి అర్థం చేసుకోండి. అక్కడక్కడ ఆ ఆచారాలు జరిగే దగ్గరకంతా వెళ్ళకూడదు. అది అబద్ధం, అది అసత్యం. చేయాల్సిందంత యేసు ప్రభు చేసేసాడు. యేసు ప్రభు మనకు పునాది. ఆయన మీద మన జీవితాలు దేవునికి ఆలయంగా కట్టబడుతున్నాయి. మనలో దేవుడు నివసించబోతున్నాడు. మనలో ఇప్పటికే అనేకుల్లో నివసిస్తున్నాడు. కొంతమంది ఇంకా పరిశుద్ధపరచుకోకుండా దేవుని ఆత్మను పిలవకుండా ఉన్నారు. కాబట్టి వాళ్ళల్లో ఉన్న పాపము, అపవిత్రతను బట్టి వారిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు రాలేకపోతున్నాడు అంతే. కానీ ప్రతి క్రైస్తవుడిలో పరిశుద్ధాత్ముడు ఉండాలనేది దేవుని చిత్తం. హల్లెలూయా. అందుకనే ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మను ఆయన ఉచితంగా వరంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే రక్షించబడిన తరువాత హల్లెలూయా హృదయాన్ని పరిశుద్ధంగా పెట్టుకొని పరిశుద్ధాత్మను ఆహ్వానించుకున్నప్పుడు ఆయన వస్తాడు. ఆయన రావాలా, నీ జీవితం బాగుపడాలంటే, ఆయన రావాలా, నువ్వు బ్లెస్ అవ్వాలంటే, ఆయన రావాలా, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే, హల్లెలూయా, ఆయన రావాలా, నువ్వు సర్వసత్యంలోకి నడిపించబడాలంటే, ఆయన రావాలని నిన్ను నిత్య జీవానికి నడిపించాలంటే ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన రావాలి నీలోకి. నీ హృదయం పరిశుద్ధంగా పెట్టుకో. ఆయన పిలువు, వస్తాడు. ఆయన అనుసరించి నడు, నీ జీవితం ధన్యమవుతుంది. వీళ్ళు ఇశ్రాయేలీలు ఈ విధంగా వాళ్ళతో కలిసి వాళ్ళ కుమారులను కుమార్తెలను ఆ యొక్క
విగ్రహాలకు అనగా ఆ దేవతలకు బలి ఇచ్చారనమాట. ఆ రక్తం ద్వారా ఆ నేలంతా, ఆ ప్రాంతాలంతా అపవిత్రమైపోయినాయి అన్నమాట. దేవుడు తన ప్రవక్తల్ని పంపి చెప్పినా కూడా వాళ్ళు ప్రవక్తలను చంపుతున్నారు, కానీ ఒక్కరు కూడా మారలేదు. దేవుడు ఎంత ప్రేమగలవాడంటే వాళ్ళంత భయంకరమైన పనులు చేస్తున్నా కానీ వారిని విడిచిపెట్టలేదు అనమాట. ప్రవక్తలను లేపి పంపుతూ ఉన్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రవక్తల్ని చంపడం మొదలుపెట్టారనమాట. ఈ విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక దేవుడు మరొక ప్రయత్నం చేశాడు, మరొక విషయాన్ని చేశాడు. ఏంటంటే ప్రవక్తలను పంపించిన అది ఒకటైతే, తర్వాత ప్రవక్తలను వాళ్ళు చంపడం చేత వాళ్ళను శత్రువుల చేతికి అప్పగించాడనమాట. శత్రువుల చేతికి అప్పగించడం కూడా ఏంటంటే వాళ్ళు అక్కడ చంపబడాలని మాత్రం కాదు. ఏం చెప్పండి? ఆ శత్రువుల చేత వాళ్ళు చంపబడాలని కాదు, వాళ్ళు అక్కడ నాశనం అవ్వాలని కాదు. ఆ శత్రువుల ద్వారా కలిగే శ్రమలో, హింసలో, బాధల్లో, శోధనల్లో వారి తప్పు తెలుసుకొని వాళ్ళు తిరిగి తన యొద్దకు రావాలన్నటువంటి సదుద్దేశమే, మంచి ఉద్దేశం. ప్రేమ చూపుతాడంతే, ఆయన ఎల్లప్పుడూ కృప చూపుతాడంతే. చప్పలు కూడా దేని మహిమ పెడతాం. ఆయన ఎల్లప్పుడూ దయ చూపుతాడు, ఆయన ఎల్లప్పుడూ జాలి చూపుతాడు. ఆయన పెదవులు గుండా ఎల్లప్పుడూ దయారసం పోయబడి ఉంది. నీ పట్ల దయగా మాట్లాడతాడు. హల్లెలూయా. తప్పు చేస్తే శిక్షించి బాగు చేస్తాడు తప్ప నిన్ను మాత్రము వదిలిపెట్టాడు. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఎంతోమంది అలాగ మనము దేవుని చేత మనం తప్పు చేసినప్పుడు శిక్షించబడి సరిచేయబడి ఇప్పుడు ఎంతో రక్షించబడి పరిశుద్ధాత్మను పొందుకొని ఎంతో ఆత్మీయ ఆనందాన్ని అనుభవిస్తున్నాం. హల్లెలూయా. అదే నువ్వు నేను తప్పు చేసినప్పుడు మనలను వదిలేసి ఉంటే ఎప్పుడో నరకానికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. హలో. కానీ వదిలిపెట్ల, మనలను శిక్షించాడు. ఆ శిక్షించినప్పుడు అది ఒక శిక్షణ లాంటిది అనమాట. ఆ శిక్ష ఏంటి? శిక్షణ లాంటిది. అంటే మనలను తన వైపు తిప్పుకోవడానికి ఒక శిక్షణ లాంటిది అన్నమాట. ఇది చాలామంది గ్రహించలేకపోతూ ఉన్నారు. ఇప్పుడు కూడా శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా, కష్టం వచ్చినా, కరువు వచ్చినా, ఎందుకు ఉన్నట్టుండి క్రైస్తవుడినైన నా జీవితంలో, క్రైస్తవురాలైన నా జీవితంలో, క్రైస్తవ కుటుంబాలైన మా కుటుంబాల్లో ఎందుకు ఇలాగ ఉన్నట్టుండి శ్రమ వచ్చేసింది, కష్టం వచ్చేసింది, శోధన వచ్చేసింది, ఇరుకులు ఇబ్బందులు వచ్చింది, చాలా హ్యాపీగా బ్రతుకుతున్నాం కదా, ఎందుకు ఇలా జరిగిందని చెప్పి ఆలోచించాలన్నమాట. హల్లెలూయా. ఎందుకు ఒక క్రైస్తవుని జీవితంలో అలాగ వస్తుందంటే దేవునికి దూరం అయితేనే వస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవునికి దూరం అయితేనే. దేవునికి దగ్గర ఉన్నంత కాలము నీకు అన్ని సమృద్ధిగా వస్తూ ఉన్నాయి. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. అందుకనే యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో ఏమన్నాడంటే, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అన్నాడు. అంటే మనము ద్రాక్షావల్లిలో తీగలు ఉన్నట్టుగా మన ప్రభు అయిన క్రీస్తులో మనము ఉన్నాం. ఇప్పుడు ఒక చెట్టుకు కొమ్మ ఉందంటే చెట్టులో నుంచి, అంటే ఆ కాండములో నుంచి ఆ శాఖకి, ఆ కొమ్మకి, ఆ మాన్లో నుంచి జీవము పోతుందన్నమాట కదా. హలో. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడదాం. దాన్ని నరికేసామంటే అది ఏమైపోతుంది? అది ఎండిపోతుంది. నరికిన కొమ్మ ఎండిపోతుంది. ఎందుకని ఎండిపోతుంది? దానికి చెట్టుకి కనెక్షను తెగిపోయింది. దాంట్లో నుంచి దానికి ఏమి కూడా అందడం లేదన్నమాట. అదే అక్కడ రాయబడింది, చదవండి. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. హల్లెలూయా. చప్పలు కొట్టి దేని మహిమ పెడతాం. మనము మన ప్రభువులో ఉన్నంతకాలం, ప్రభు మనలో ఉన్నంతకాలం ఏ కొదువు ఉండదు, అంతే. చప్పలు కొట్టి దేని మహిమ పెడతాం. బహుగా ఫలిస్తూనే ఉంటాం. మన కుటుంబము, మనము కలిగినవన్నీ ఫలిస్తూనే ఉంటాయన్నమాట. చదువుమా.
నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే, చూసారా, నరికి పారవేయబడి ఎండిపోనదే బ్రతుకు. చూసారా? హలో. కాబట్టి ఒక బాగా దేవునిలో ఎదుగుతూ సమస్తము కలిగి సుఖ సంతోషాలు, సమృద్ధి, సంతోషము అన్నీ కలిగి ఏది కూడా కొదువు లేకుండా ఉన్నటువంటి ఒక క్రైస్తవుడు, ఒక క్రైస్తవ కుటుంబం ఎందుకలా ఎండిపోయింది? సడన్గా యేసయ్యతో కనెక్షన్ తెగిపోయింది. యేసయ్యతో కనెక్షన్ తెగిపోయింది. నిన్న ఒక పెళ్లి చేయడానికి పోయి రాయిపల్లి మన సంఘస్థులని ఒక గదిలో భోజనం చేస్తుంటే అక్కడ కొంతమంది వచ్చారు. వాళ్ళల్లో ఒక పాస్టర్ గారు ఒక వ్యక్తిని నాకు పరిచయం చేశాడు. అతను ఒక పూజారి కులంలో పుట్టి సకల వాళ్ళ ధర్మాలు శాస్త్రాలను నేర్చుకొని తర్వాత యేసయ్య దేవుడు అని చెప్తున్నాడని, నువ్వు దేవుడు అయితే నాకు కనబడంటే దేవుడు అని కనబడి వాక్యము అవన్నీ చెప్పి సాక్ష్యం అంతా చెప్పాడు. బాగుంది. ఒక పూజారి కులం నుంచి వచ్చాడు, ఒక లాయరు అతను, చాలా చక్కని సాక్ష్యం చెప్పాడు. సరే, నేను అంటే కొంచెం సమయం ఏర్పడింది అతనితో. అతను మాట్లాడుతూ ఇంకా అతను ఏం చేస్తున్నాడో డైలీ చెప్పాడు. ఆ ఆన్లైను, ఈ ఆన్లైను, ఆ ఆన్లైన్లో మెసేజీ. ఆ పాస్టర్ అంటే నేను చెప్పాను, పరలోకంతో కనెక్షన్ పెట్టుకొని చెప్పా. ఏంది పరలోకంతో కనెక్షన్ ఉందా అని అడిగా నేను. హలో. ఆ ఆన్లైన్లో మెసేజ్ వస్తాడు, ఆ అన్న బాగా ప్రార్థన చేస్తాడు నా కోసము, ఆ ప్రేయర్ గ్రూప్ వాళ్ళు బాగా ప్రార్థన చేస్తారు నాకు అని ఎన్ని చెప్తా ఉన్నాడు అనమాట. అప్పుడు నేను అడిగాను, పరలోకంతో కనెక్షన్ పెట్టుకో బ్రదర్, నీవు స్థిరంగా ఉంటావని చెప్పా. మీకు అర్థమైందా? ఏంది పరలోకంతో కనెక్షన్ పెట్టుకునేది? పరలోకంతో కనెక్షన్ ఏంది? దేవునికి ప్రార్థన చేస్తూ ఉండాలా, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఎల్లప్పుడు స్తుతిస్తుండాలా. మన కనెక్షన్ దేవునితో ఉండాలి ఎక్కువ. హల్లెలూయా. అప్పుడే మనము మన కుటుంబం బాగుంటాం. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. మిగతా ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎంతవరకు అంటే అంతవరకే. హలో. అలాగనే ఈ పాస్టర్లంతా ఎంతోమంది తెలిసి ఉంటారు మీకు. వాళ్ళంతా బుర్ర తినేస్తూ ఉంటారు కొంతమంది. ఒకసారి 10th క్లాస్ పరీక్షలు జరుగుతున్నాయంట. పరీక్షలు వాళ్ళ ఇంటికి చాలామంది పాస్టర్లు వచ్చేవాళ్ళంట. ఆ పిల్లాడు పాపము రెడీ అవుతూ ఉన్నాడంట, టైం అయిపోతూ ఉందంట. ఆ పాస్టర్ ఫోన్ చేస్తాడంట, ఈ పాస్టర్ ఫోన్ చేస్తాడంట, ఈ పాస్టర్ ఫోన్ చేస్తాడంట, బాగరాయ్ బాబు, బాగరాయ్ నాయనని. వాడికి ఎంత టెన్షన్ వచ్చేసిందంటే వాళ్ళతో మాట్లాడడానికే సరిపోయింది. వాడు పీస్ఫుల్గా పరీక్ష రాసేదానికి సమయం లేకుండా వాడిని పిచ్చి పట్టినట్టు చేశారంట. ఆ పాస్టర్ గారు చెప్తున్నారు, ఒకసారి నాకు ఇలా చేశారు ఆ పిల్లవాడిని అందరూ, వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని. అంటే వాళ్ళు ఫోన్ నెంబర్ పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. నన్ను కొంతమంది బర్త్డేలన్నీ రాసి పెట్టుకోండి పాస్టర్ గారు, మీరు ఫోన్ చేయొచ్చు అని చెప్పారు నాకు. బర్త్డేలను రాసి పెట్టుకోండి, మన సంఘస్థులవి, వాళ్ళ బర్త్డే వచ్చినప్పుడు నువ్వే ఫోన్ చేసి ప్రార్థన చేయొచ్చు అంటే నేను రాసుకొని అని చెప్పా. హలో. నేను రాసుకోను, వాళ్ళు ఫోన్ చేస్తే ప్రార్థన చేస్తా, వాళ్ళు వస్తే ప్రార్థన చేస్తా అని చెప్పి ఇంతవరకు ఒక్కటి కూడా నోట్ చేసుకోలేదు నేను. హలో. గుర్తు పెట్టుకోవడానికి కూడా ప్రయత్నించలా నేను. ఎందుకంటే మన దృష్టి వాటి మీద కాదు, దేవుని మీద. హల్లెలూయా. అయితే నేను కొన్ని సంఘాలు నేను తప్పు పట్టను, వాళ్ళ ట్రెడిషన్స్, వాళ్ళ యొక్క సిద్ధాంతాలు ఉన్నాయి. కొన్ని పాస్టర్స్ తప్పనిసరిగా పెళ్లి రోజులు, బర్త్డే రోజులు అన్నీ వాళ్ళు పాస్టర్ గారు ఇంటింటికి పోయి రాసుకోవాలి. వాళ్ళు చేసినా చేయకపోయినా ఆ ఇంటికి ఆ పాస్టర్ పోవాలి, ఆ రోజు పోయి ప్రార్థన చేయాలి, వాళ్ళు ఇచ్చి కానుక తీసుకోవాలి. ఇన్ని ఇండ్లు నీకు వాళ్ళు జీతగాళ్ళు అన్నమాట. ఈ ఇన్ని ఇండ్లల్లో నీకు కృతజ్ఞత కానుకలు ఎంత వస్తాయి, గృహకుడికలు ఎంత వస్తాయి, ఇవన్నీ లెక్క అన్నమాట వాళ్ళకి జీతం. అవన్నీ ఇలాగ నీకు ఆదాయం వస్తుంది, మేము ఇంత జీతం ఇస్తాము, అలాగే నీకు ఇష్టమైతే మా సంఘంలో పాస్టర్ గారు అని చెప్పుకుంటారు అనమాట. అలాంటి సంఘాలు ఉన్నాయి, నేను వాటిని తప్పట్టను. వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళవి. వాళ్ళు తప్పనిసరిగా ప్రతి ఇంట్లో అన్నీ రాసుకోవాల్సిందే. డెత్ డే, బర్త్డే, వెడ్డింగ్ డే అన్నీ రాసుకోవాలి. ఆ రోజు కంపల్సరిగా పాస్టర్ గారు అక్కడికి
వెళ్ళి ప్రార్థన చేసి రావాలి, వారు ఇచ్చేది తీసుకురావాలి. అది వాళ్ళకి లెక్క అన్నమాట వాళ్ళకి. అలాగే నేను తప్పట్టడం లేదు. కానీ నేనైతే నేను డిసిషన్ ఏం తీసుకున్నా అంటే, ఇంకా ఏ రోజు ఎవరు బర్త్డేలు వస్తాయని చెప్పి ఎత్తుక్కుంటూ కూర్చోవాలి. అది నాకు ఇష్టం లేదు. అందుకని నేను ఎవరిది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించలేదు, రాసుకోలేదు. మీరు చేస్తే ఫోన్ చేస్తా, ఫోన్లో వస్తే ప్రార్థన చేస్తా అని డిసైడ్ చేసుకున్నా. అదేముంది పాస్టర్, మంచిదే కదంటే నా మనసు ఇదని చెప్పా. నేను అర్థమైందా? హలో, అందుకని హెవెన్తో కనెక్ట్ అయి ఉండాలి ఎప్పుడు. హల్లెలూయా. ఎవరితో? హెవెన్, పరలోకంతో కనెక్ట్ అయి ఉండాలి. పరలోకంలో దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. హల్లెలూయా. అప్పుడే పరలోకం నుంచి జీవం వస్తుంది మనకు. చప్పులు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన మెసేజ్, మెయిన్ మెసేజ్ సపోర్టింగ్ వస్తూ ఉంది. హల్లెలూయా. మరణమును జీవాన్ని కలిగజేసింది యేసయ్యే. హల్లెలూయా. అయితే మరణం మనల్ని చంపుతూ ఉంటే దేవుడు జీవం ఇచ్చి బ్రతికిచ్చాడంట. చప్పులు కొట్టి దేవుని మహిమపరుస్తాం. గట్టిగా చప్పులు కొట్టాలి. ఆ సహోదరుడికి, ఆ పూజారి కులంలో అబ్బాయికి చెప్పా, అయ్యా నాయనా, నువ్వు ఇంతమందిని పోతున్నావు, అనేక గుళ్ళకు పోతున్నా అంట. నాయనా, నీకు ఎవరు బాప్తీసం ఇచ్చారో ఆ గుడికి పో, నీ దశంభాగం ఎత్తుకుపోయి ఆ పాస్టర్ గారికి ఆయన నీకు ఆత్మీయ తండ్రి అన్నాడు. ఎందుకంటే ఉన్నట్టుండి ఒక సిస్టర్ పేరు చెప్పాడు. కొన్ని వారాలు ఆ సిస్టర్ చర్చికి వెళ్ళాను. నాకు ఇంకా అర్థమైపోయింది, ఈ బ్రదర్ని అందరూ తిప్పుకుంటున్నారు, నాశనం చేస్తారు ఈ మంచి సాక్షిని. కాబట్టి పరలోకంతో ఎప్పుడు కనెక్ట్ అయి ఉండాలి మనం. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. పరలోకంతో కనెక్ట్ అయి ఉండడం అంటే మనకేం అక్కడి నుంచి ఇక్కడ ఒక ఛానల్ ఏం లేదు. బైబిల్ రోజు చదివే వాళ్ళు పరలోకంతో కనెక్ట్ అయి ఉన్నారు. ప్రార్థనలు చేసేవాళ్ళు చెప్పండి, పరలోకంతో కనెక్ట్ అయి ఉన్నారు. పరిశుద్ధాత్మను కలిగి పరిశుద్ధాత్మ నడిపించిన ప్రకారం నడిచేవాళ్ళు పరలోకంతో కనెక్ట్ అయి ఉన్నారు. చప్పులు కూడా దేని మహిమ పెడదాం. ఒకసారి పరిశీలన చేసుకోండి. ఏందో ఈ పాస్టర్లు ఎప్పుడు చెప్పేదే కదా, మా పాస్టర్ కూడా చెప్పేది ఇదే కదా అని వినేసి పోయి అది యథాప్రకారం మీరు జీవిస్తే దెర్ ఇస్ నో యూస్. ఏం ఉపయోగం లేదు ప్రియులారా. దయచేసి నా చేతులు జోడించి మనవి చేస్తున్న అందరికీ, మనం అందరం రేపు పరలోకానికి పోవాలా. ఈ భూమి శాశ్వతం కాదు. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్నవేవి శాశ్వతరాము, ఏవి మనం వెంట రావు. మనం ఎట్ట తల్లి గర్భంలోంచి పుట్టాము అట్లే మళ్ళీ మనము పోతాం, మట్టిలో కలిసిపోతాం, అంతే. అదే కదా. హల్లెలూయా. హలో, ఏమైనా ఎత్తుకుపోతామా? నాకు ఒక విషయం గుర్తొస్తాం, నీకు చెప్పక తప్పదు. సమాధి చేసేటప్పుడు చాలా విషయాలు చూశాను నేను. సాధారణంగా ప్రార్థన చేస్తూ కన్నులు తెరిచి గమనిస్తూ ఉంటే అక్కడికి చేరింది. కొంతమంది పాస్ట్ కన్ను మూసుకున్నాడని చెప్పి బ్యాందీ బాడు తెచ్చి వాడు నోట్లో పోస్తారన్నమాట. కొంతమంది వాడితో తాగిన వాళ్ళంతా చచ్చినోడు నోట్లో, రే వాడికి బలిష్టం, పాస్ట్ ప్రార్థన చేస్తా, పోయి ఏం చేసేది చూస్తా ప్రార్థన చేస్తాడు. కొందరు పాస్ట్ కన్ను మూసుకున్నాడు కానీ ఆ చెవు కోసేసి ఆ కమ్మ తీసేయి, ముక్కు కోసేసి ముక్కు పొడుగు తీసేయి. హలో, ఎంత ప్రేమించి ముక్కు పొడికి వేసుకున్నారో, ఎంత ప్రేమించి వేసుకున్నారో. ఆఖరికి దాన్ని అసలు ఆ బాడీ ఉంటుందా కొద్ది రోజులు ఇంట్లో పెట్టుకొని, అది మన జీవితం. కానీ ఆత్మ దేవుని యొద్దకు వెళ్తుంది. క్రీస్తునందు నిద్రించిన వారి దేహము మట్టిలో నుంచి మహిమ దేహంతో లేస్తుంది. చప్పులు కొట్టి దేవుని మహిమగా ఇస్తాం. హల్లెలూయా. అది మన ధన్యత. ఆ భాగ్యం కోసం సిద్ధపడాలి. అలాగని ఈ భూమి మీద బతకొద్దండి సార్. భూవెట్ట అంటే ఏం చేయమన్నాడు? కష్టపడి పనిచేసి బ్రతకాలి. సోమరులుగా ఉండకూడదు, పని చేయాలి, కష్టపడాలి. చెమటోర్చి పని చేసి నువ్వు ఆహారం తింటావు. నీవు నేల నుంచి పుట్టావు కాబట్టి తిరిగి అంటే నువ్వు చచ్చిపోయేదాకా కష్టపడి పనిచేసి బ్రతుకుతావు, తర్వాత చచ్చిపోతావు. ఏ నేల నుంచి తీయబడ్డావు ఆ నేలకు నువ్వు తిరిగి చేరిపోతావు. హలో, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళుతుంది అని చెప్పాడు. దానికి సిద్ధపడాలండి మనమంతా. అందుకని ఏదో చెప్తా ఉంటారు పాస్టర్లు, ఈ మామూలే కదా ఇవన్నీ అనుకోబాకండి. ప్లీజ్ హల్లెలూయా. వాక్యం ప్రకారం జీవించటానికి, పరలోకంతో కనెక్ట్ అయి ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. వీళ్ళు అలాగున దేవుణ్ణి విడిచిపెట్టేసి వాళ్ళు ప్రవక్తలను చంపి ఇష్టప్రకారం వాళ్ళు జీవించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే మరొకటి చెప్పాను కదా, శత్రువుల చేతికి అప్పగించ. అది కూడా ఏమని చెప్పాను?
శిక్షణ కోసమే, అంతేగాని వాళ్ళందరూ చనిపోవాలని కాదు. అయితే ఆ శత్రువులు ఏం చేసేవాళ్ళంటే, శత్రువులు గమ్ముకుంటారా? ఆయనేమో శిక్షణ కోసమే పంపించాడు. వాళ్ళేమంటే అమితంగా వాళ్ళని బాధ పెట్టి, సంపెట్టి, చంపి, బానిసలుగా వాళ్ళని సర్వనాశనము చేసేవాళ్ళు అన్నమాట. అప్పుడు మళ్ళా వాళ్ళు రోదనము చేసేవాళ్ళంట, అయ్యో దేవా, మేము ఈ బాధలు పడలేకపోతున్నాం, ఈ శత్రువు మమ్మల్ని అణిచివేస్తూ ఉన్నారు, మమ్మల్ని హింసిస్తున్నారు, చంపేస్తున్నారు, మా బిడ్డల్ని నాశనం చేస్తున్నారంటే వెంటనే దేవుడు మరలా, ఆ దయగల దేవుడు, కన్నుగల దేవుడు మరలా వాళ్ళని జ్ఞాపకం చేసుకొని వాళ్ళ చేతిలో నుంచి విడిపిస్తాడంట. ఆ విధంగా అనేక సార్లు ఆయన విడిపించాడు. అయినా వాళ్ళు మాత్రము మారల, శత్రువుల చేతిలో వాళ్ళు అనుపబడ్డారంట. రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తాను. 42 వారి శత్రువులు వారిని బాధ పెట్టి వారి శత్రువుల చేతి కింద అన్నపాత్ర. ఎదుట భోజనము చేయాల్సిన నీవు నేను శత్రువుల చేత అనపబడిపోతున్నాం అన్నమాట. అర్థమైందా? ప్రభు దావీదు ప్రభు, ప్రజలకు ప్రభు దావీదుకి ప్రభు దేవుడు. హల్లెలూయా. అది ఆ కీర్తన. అంటే ప్రజలందరికీ కాపరి, అంటే రాజును కూడా కాపరితో పోల్చడం జరిగింది ఆయా సందర్భాల్లో. యెహోవా నా కాపురు అంటే యెహోవా నాకు రాజు అని కూడా అర్థం అన్నమాట. చప్పలు కూడా తీర్మాయింపడతాం. ఇశ్రాయేలులకు రాజు దావీదు ఏమన్నాడంటే, యెహోవా నీవే నాకు రాజువే. హల్లెలూయా. నీకు రాజువై నన్ను పరిపాలించేటప్పుడు నాకే కొదువు ఉండదు, నువ్వు అన్నీ చూసుకుంటావని దాని అర్థం. చప్పలు కొట్టి తీర్మాయింపడతాం. హలో, నువ్వు నాకు రాజువి, నన్ను రాజుగా చేసావు, నేను వీళ్ళకి అన్నీ చూడలేను, నా వల్ల కాదు. ఎవరికన్నా అవుతుందా? ఒక తండ్రిగా తల్లిగా అన్నీ చూడగలవా? మనం అన్నీ చూడలేము, కానీ మనం నమ్ముకున్న దేవుడు మాత్రం అన్నీ చూసుకుంటాడు. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. హల్లెలూయా. మన బిడ్డలు అడిగేవి కొన్ని తీర్చలేము, అయితే దేవుడు ఆయన బిడ్డలు అడిగేది ఆయన తీరుస్తాడు. అదే దావీదు ఉద్దేశం. ఇంత పెద్ద ప్రజలను లెక్కించడానికి ప్రజలకు అప్పగించావు, వాళ్ళని నేను సరిగా ఏ కొదువు లేకుండా చూడలేను, వాళ్ళని నన్ను ఏ కొదువు లేకుండా పరిపాలించేది నీవే. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. అర్థమైందా? దాంట్లో ఎలా ఆయన పోషిస్తాడో, సంరక్షిస్తాడో, నడిపిస్తాడు అన్ని రాస్తున్నాడు. తర్వాత ఏమన్నాడు? నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ముందు నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనము సిద్ధపరచు. శత్రువుల చేత అనపబడ్డానికి కాదు మనం ఉండేది, గుర్తుపెట్టుకోండి. హలో ప్లీజ్, అందరూ పైన ఉన్న వాళ్ళ చేతి స్తోత్రం చెప్పండి. శత్రువుల చేతిలో అనపబడ్డానికి కాదు మనం ఉండేది. మనకు శత్రువులు ఎంతమంది ఉన్నారో, మన విరోధులు ఎంతమంది ఉన్నారో, మనకు ఆహారము లేకుండా చేయాలనుకున్నారే, వాళ్ళ ఎదుటనే మన దేవుడు ఆహారం ఇస్తాడంట. చప్పలు కూడా తెలియదాం. కూడు నీళ్లు లేకుండా వీళ్ళు చావాలరా, వీళ్ళకి ఏమి ఇవ్వకూడదురా, వీళ్ళకి ఇలాగనే వీళ్ళు మంచాన పడి క్షీణించిపోయి చచ్చిపోవాలరా అనుకున్నటువంటి వాళ్ళ ఎదుటనే, హల్లెలూయా, ఆ శత్రువుల ఎదుటనే మనల్ని లేపి నిలబెడతాడు. హల్లెలూయా. వారి ఎదుటనే భోజనం మనకు సమృద్ధిగా ఉంటుంది, పానం సమృద్ధిగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటాం. హల్లెలూయా. మనల్ని ఎవరైతే అలాగా అయిపోవాలని అన్నారో అది వారికే తగులుతుంది అంతే. ఏది వాళ్ళు తలంచి ఇతరుల మీద దాన్ని అప్లై చేస్తున్నారో అది తిరిగి వారికే వస్తుంది. హలో, శుక్రవారం నేర్చుకున్నాం కదా మనం ఒక విషయం. ఏంటది?
శపించేవాడికే శాపం వస్తుందంట. ఏంది? ఎవరిని శపిస్తున్నారో ఆ శాపం వాళ్ళకి తగలదంట. ఎవరు శపిస్తున్నారో ఆ శాపము వాడికే తగులుతుంది. అదేవిధంగా దీవిస్తే ఆ దీవించేవాడికి కూడా వస్తుందంట. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. ఏంటి? దీవిస్తే దీవించేవాడికి దీవెన వస్తుంది, శపించేవాడికి శాపం వస్తుంది. హలో, ఇప్పుడు చెప్పండి. దీవెన కావాలంటే ఇతరులని దీవించాలి, నీ ఇంట్లో బిడ్డల్ని దీవించాలి, పురుషులారు మీ భార్యల్ని దీవించాలి. ఎప్పుడైనా నా భార్య యేసయ్య నామములో నీకు దీవెన అన్నారా? ఎవరైనా భర్తలు చేయొత్తున్నారు అన్నవాళ్ళు? జుట్టు పట్టుకొని వంగ తీసి కొట్టేదే తెలుసు మనకు, ఇంకేం తెలుసు మనకు? కాదు, జుట్టు పట్టుకొని లాగి కొట్టేదే తెలుసు, దీవించేది ఎక్కడ ఇంకా ఈ నోటితో? హలో, నేనేం తక్కువేం కాదు, బైబిల్ నేర్పించింది నాకు. నేను కూడా పాస్టర్ జుట్టు పట్టుకొని చాలాసార్లు కొట్టా, పాస్టర్ కాకముందు. పాస్టర్ అయిన తర్వాత కూడా ఒకసారి చాలా కోపం వచ్చి చేస్తే ఒకసారి కొట్టా. దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డా పాస్టర్ అయిన తర్వాత కొట్టినందుకు. హలో, నేను చెప్పింది అర్థమైంది. ఇక్కడైనా దీవించండి. హల్లెలూయా. నా భార్య యేసయ్య నేను దీవించను కాకని చెప్పండి. ఏమండి నా యజమానుడా, నా భర్త గారు యేసయ్య నేను దీవించను కాకని చెప్పండి. మీరు ఎవరైనా చెప్పారమ్మా? ఒక్క చేయి ఎత్తారు, సంతోషం. ఇద్దరు ఎత్తారు, ఇంకా 2 3 4, చాలా సంతోషం, వెరీ గుడ్. స్త్రీలు చేస్తున్న పని. హల్లెలూయా. తమాషా కాదు, మనం ఏం మాట్లాడుతామో జరుగుతుంది. హల్లెలూయా. బిడ్డల్ని ఎంతమంది దీవిస్తూ ఉన్నారా? మీ బిడ్డలను దగ్గర పెట్టుకొని బిడ్డలను దీవించాలా? యేసయ్య నేను దీవిస్తాడు రా మనోడా, యేసయ్య నేను దీవిస్తాడు మనోరాలా, యేసయ్య నేను దీవిస్తాడు నా కుమారుడా కుమార్తె. ధైర్యంగా పోయి చదువుకోండి, దేవుని మాట వినండి, దీవించి వాళ్ళని పంపిస్తూ ఉండాలి. హల్లెలూయా. అది దేవుని యొక్క వాక్యం చెప్పేది. కాబట్టి మన జీవితాల్లో దేవుని యొక్క సంకల్పం ఏమిటంటే మనం మాత్రము క్షీణించిపోవడం ఆయనకి ఇష్టము లేదు. మనము ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. హల్లెలూయా. వీళ్ళు యేసుక్రీస్తు సంబంధులు, వీరు యేసుక్రీస్తు అడుగుజాడ నడిచేవాళ్ళు. అందుకని వీళ్ళకు ఈ యొక్క సంతోషము, సుఖము, సమాధానము, ఆస్తి, ఐశ్వర్యాలు ఎన్ని ఉన్నాయని అందరూ తెలుసుకోవాలి. వాటన్నిటికంటే నీతి ఒక ఐశ్వర్యం, పరిశుద్ధత ఒక ఐశ్వర్యం, యథార్థత ఒక చెప్పండి యథార్థత ఒక ఐశ్వర్యం, నింద మోపడానికి వీలు లేని జీవితము గొప్ప ఐశ్వర్యం. ఆత్మీయ ఐశ్వర్యాలు, భూ సంబంధ ఐశ్వర్యాలు, ఆత్మీయ ఆశీర్వాదాలు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు అన్నీ రాజులకు రాజు అయిన యేసయ్య పరిపాలనలో మనకు సొంతం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే క్రీస్తు నిమిత్తము శ్రమలు మాత్రం తప్పవు, అది వేరే. అంటే క్రీస్తు నిమిత్తం అంటే క్రీస్తు కొరకు మనం సాక్షులుగా ఉన్నందువల్ల మనకు వచ్చే శ్రమలు అన్నమాట. అవి ఆయన చూసుకుంటాడు. క్రీస్తు నిమిత్తం శ్రమ పడితే అవి ఆయన చూసుకుంటాడు, ఆ శ్రమల్లో నుంచి కూడా తప్పిస్తాడు. అది కూడా ఆరాధన మెసేజ్లో నేర్చుకున్నాం. అది పుటము వేస్తాడంట. ఏంటి? ఆ శ్రమలు కలుగజేసి పుటము వేసిన బంగారు, పుటం వేసిన వెండి. హల్లెలూయా. అంటే మనల్ని పరిశుద్ధపరుస్తాడంట. హల్లెలూయా. అర్థమైందా? దేవుడు అలాగా మనలను కొన్ని శ్రమలు ఆయన అనుమతిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. ఏ విధంగానైనా సరే మనము ఏ కొదువు లేకుండా ఉండాలనే, మనల్ని అణిచివేయాలనుకున్న వారి ఎదుటనే మనల్ని లేవనెత్తి మనకు శత్రువుల ఎదుటనే భోజనం పెడతాడు ప్రియులరా. హల్లెలూయా. కాబట్టి వాళ్ళ అనపబడిన తర్వాత వాళ్ళు ఏడుస్తూ, దేవా నీకు దూరం అయ్యి గతి పట్టింది అని ఏడిస్తే, రోదనం చేస్తే ఆ జాలిగల దేవుడు మరలా వాళ్ళని తీసుకొచ్చుకున్నాడంట. హల్లెలూయా. తీసుకొచ్చుకొని మళ్ళీ అన్నీ ఇచ్చాడంట ఆయన. హల్లెలూయా. వాళ్ళు పోగొట్టుకున్నవన్నీ మళ్ళీ ఇచ్చి, అంత ప్రేమగల దేవుడు. ప్రాణమే ఇచ్చాడు కదా, చప్పలు కూడా దేవుడు మన కోసం ప్రాణమే ఇచ్చాడు కదండి. హల్లెలూయా. ఇక మనకు కావలసినవి కూడా పౌలు గారు అదే కదా, రోమా సంఘస్థులు దుఃఖపడుతూ ఉంటే మాట్లాడండి. ఒకసారి చదవండి 8:32, రోమా 8:32 చదువుమా.
తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు. ఇది అర్థమైతే చాలు, నీవు ధన్యుడివి. హల్లెలూయా. దేవుడంట తన కుమారుణ్ణే నీ రక్షణ కోసము ఇచ్చేస్తే, శిలువ మరణానికి అప్పగిస్తే, నీకు కావలసినవి ఆయనతో పాటు ఎందుకు ఇవ్వడు? యేసయ్యని ఇచ్చేసాడు, ఆయనతో పాటు సమస్తాన్ని నీకు ఇస్తాడు అని చెప్తున్నాడు అనమాట. హలో, ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు తలంచండి, కళ్ళు మూసుకునండి. జాగ్రత్త, దేవునికి దూరమై అనగదొక్కబడతావేమో. దేవునికి దూరమైతే అనగదొక్కబడతావు. దేవుడి యొక్క ఉద్దేశం మనం అనగదొక్కబడకూడదు. ఒకప్పుడు ప్రభువు తెలియనప్పుడు అనగదొక్కబడిన మనలను దేవుడు లేవనెత్తాడు, నిలబెట్టాడు, సమస్తాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మన ఎదుట శత్రువులు మనల్ని నాశనం చేయాలని చూస్తూ ఉంటే వాళ్ళ ఎదుటనే మనకు భోజనం సిద్ధపరుస్తున్నాడు. వాళ్ళ ఎదుటనే నూనె తంటి గిన్నె నిండి పొర్లేటట్టు ఆశీర్వాదాలు పొంగుతున్నాయి. ఆశీర్వాదాలు నిండిపోయి పొర్లుతున్నాయి. అభిషేకమే కాదు, అభిషేకం నిండిపోయి పొర్లుతుంది. ఆశీర్వాదాలు నిండి పొర్లుతున్నాయి. ఐశ్వర్యము నిండి పొర్లుతుంది. అన్నీ యేసుక్రీస్తునందు సమస్తం ఉన్నాయి. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు క్రీస్తునందే. కానీ నువ్వెందుకు దరిద్రుడిగా ఉండాలి? అసలు ఎందుకు దరిద్రుడిగా ఉండాలి? దరిద్రుడిగా ఉండడానికే దేవుడు దీనుడే దరిద్రుడిగా వచ్చింది. ఆయన మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడిగా వచ్చాడు. ఆయన్ని గ్రహించి, ఆయన్ని తెలుసుకొని, ఆయనను వెంబడించాల్సిన విధంగా వెంబడించి, ఆయన వెనుక మనం నడవాల్సిన నడిస్తే ఆత్మదేవుని సహాయంతో అప్పుడు అవన్నీ నీకు సొంతమవుతాయి ప్రియులరా. అలాగనే చెప్తున్నాను మరలా, ఆరోగ్యం ఒక ఐశ్వర్యం లాంటిది. దేవుడిచ్చే ఆరోగ్యం మామూలుగా సామెత ఉంది కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా సామెత. మామూలుగానే దేవుడిచ్చే ఆరోగ్యం ఒక మహాభాగ్యం, ఐశ్వర్యం ప్రియులరా. దేవుడు లేకుండా నువ్వేమీ చేసుకోలేవు, ఏమి చేయలేవు. దేవుడు లేకపోతే శత్రువులు అణిచివేస్తారు. నువ్వు ఒకవేళ దేవునికి దూరమై ఎండిపోతూ ఉంటే, వాడిపోయి రాలిపోబోతున్నావేమో, చీకిపోతుందేమో మొద్దు. దేవుణ్ణి అడుగు, ఆయన వర్షంలాగా వస్తాడు. ఆ మొద్దు మళ్ళా చిగురిస్తుంది, అది మళ్ళా ఎదుగుతుంది, మళ్ళా మహావృక్షం అవుతుంది, ఫలిస్తా. దావీదును గొర్రెల దొడ్లో నుంచి తీసుకొచ్చి మహావృక్షముగా చేశాడు, విన్నాము కదా. హల్లెలూయా. దేవుడు అలాగ చేస్తాడు నిన్ను, నువ్వు ఆయన నమ్ము. ప్రార్థించుకుందాము, విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థించుకుందాము. చిన్న ప్రార్థన మా సహోదరుడు ఇశ్రాయేల్ చేస్తాడు, చిన్న ప్రార్థన చేస్తాడు. త్వరగా పోయి మైకి అమ్మాయి. ప్రభువా, ఆయన పోయిన ఆధారం నుంచి నా తండ్రి వ్యాధుల దాగము కాపాడి రక్షించి నా తండ్రి నీ సన్నిధిలో కూర్చోబెట్టుకుని ఈ విధంగా మేము స్తుతించుకున్న దానికి భాగ్యం స్తోత్రాలు ప్రభువా. ఆయన ఎస్ఏ సంఘాన్ని అంతా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నా కానుకలు చెంపెట్టిన అందరిని కాపాడండి, బంధుమిత్రులను దీవించి ఆశీర్వదించమని నా ప్రభువా ఈ ప్రార్థన యేసు ప్రభు ప్రార్థన ఆరోగ్య యేసు కృప వలన ప్రభువా నీకే వందనాలు, మహిమ ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కొన్ని ప్రకటనలు